ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంపీలందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంతో మాట్లాడాల్సిన 35 అంశాలను ఈ సమావేశంలో గుర్తించామని, వాటి గురించి సంబంధిత మంత్రులతో మాట్లాడాలని ఎంపీలకు సూచించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను పూర్తి చేయాలని అన్నారు. వైకాపా ఎంపీలకు రాష్ట్ర అభివృద్ధి పట్టినట్లు లేదని ఈ సందర్భంగా యనమల విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన సమావేశం కాబట్టి ఎంపీలందరినీ పిలిచామని, వైకాపా నుంచి ఒకరు కూడా హాజరు కాలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీస్ యొక్క మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్స్లో ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మిగతా ఎంపీస్ అందరూ కూడా వచ్చారు. చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. దాదాపు 35 ఇష్యూస్ మీద డిస్కస్ చేశాం. ఇంత బహుశా వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర అభివృద్ధి పట్ల పెద్ద కోరిక ఉన్నట్టు కనపడడం లేదు. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలనేటువంటి భావించినట్టు కనపడడం లేదు. అంచేతంటే ముఖ్యమంత్రి లెవెల్లో యూజువల్గా మనకు ప్రాక్టీసు, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్టేట్ ఎంపీస్ తోటి మీటింగ్ పెట్టడం అనేటువంటి ఆనవాయితీ. ఎంచేతంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. కేంద్రం రాష్ట్రం రెండూ కూడా కలిసి పనిచేస్తే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మన బడ్జెట్ కానీ యూనియన్ బడ్జెట్ కానీ రెండింటిలో మనకు సబ్స్టాన్షియల్ అమౌంట్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పెక్యులర్ సిచ్యువేషన్లో ఈ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొన్ని కమిట్మెంట్స్ కూడా చట్టంలో ఇచ్చారు రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవి కూడా ముఖ్యంగా స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ ఇన్సెంటివ్స్ టు ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కానీ, ఇటువంటి ప్రధానంగా అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావడంలో ఎంపీలందరూ కూడా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లను బట్టి కానీ, లేకపోతే కలెక్టివ్గా వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వైఎస్ఆర్సీపీ రాలేదు. బహుశా వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనపడటం లేదు. రాజకీయాలకే ప్రాతినిధ్యం ఇస్తున్నారు వాళ్ళు. అంచేత రాజకీయాల్లో